NS8 న్యూస్ కు స్వాగతం. తణుకు కప్పల వెంకన్న సెంటర్లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్లపూడి రేణుక, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, అసెంబ్లీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ కుమారుడు నిఖిల్, జనసేన టౌన్ ప్రెసిడెంట్ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత్ ఆంధ్ర కావాలి. అప్పుడే మనకు ఆ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చేటువంటి ప్రభుత్వంలో మనం ఇక్కడ భాగస్వామి అవటం మూలంగానే, ఇక్కడ రావటం మూలంగానే మనకు కావాల్సినది అభివృద్ధి కార్యక్రమాలు మనకు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గెలవలసినటువంటి అవసరం, చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అది జరగాలి అంటే మనకు ఈరోజు మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులైనటువంటి ఏదైతే తణుకు శాసనసభ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు కానీ, అలాగే నర్సాపురం పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు కానీ తప్పనిసరిగా గెలవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అది